జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఇవాళ ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల విషయంలో చాలా చాలా దుమారం రేగుతా ఉన్నది. వాటికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. దానికి సంబంధించిన క్లారిటీ ఏందనేది తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి, మీరు పీజీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలతోటి కంప్లీట్ గా ఒక పెద్ద దుమారం రేగింది. వాటి మీద మీరు నేను అసలు ఏం వాక్య తప్పుగా అయితే నేనేం అనలేదు. సరే, అనేక రకాల కుట్రలు బీఆర్ఎస్ పార్టీ పంతుంది. బి జనార్దన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన, మేము చిన్నప్పటి నుండి మా ఫాదర్ ఆయన శిష్యుడిగా ఎదిగి ఒక పేరు సంపాదించుకున్నాడు. నేను చిన్నప్పటి నుండి కూడా ఆయన సేవలు, ఆయన చేసే కార్యక్రమాలు చూసి ఎదిగినాను. నేను తప్పుగా మాట్లాడే ఉద్దేశం, నేను ఎవరి గురించి కూడా మాట్లాడా, అది వేరేగా ప్రచారం చేస్తుండే. ఒకవేళ పి జనార్దన్ రెడ్డి గారు లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు అట్లా అంటే నేను ఏమన్నా అంటే ఎస్, ఈజ్ నాట్ లోకల్, ఈజ్ నాట్ నాన్ లోకల్, ఈజ్ యూనివర్సల్ లీడర్. ఓకే, పి జనార్దన్ రెడ్డి గారు ఒక యూనివర్సల్ లీడరు. పి జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అని నేను తెలుపుతున్నా. అది బీఆర్ఎస్ పార్టీ కావాలని అన్ని రకరకాల ప్రపగండాలు ఒకటి కాదు కొన్ని వందలు చేస్తున్నాయి. మీరు ఇప్పుడు వచ్చి కలవడం కూడా ఆ ఉద్దేశంతోనేనా? తప్పండి, మీరు ఇంకా అది చేయొద్దు. ఒకటి, నేను ఇది మా ఫ్యామిలీ లెక్క. నేను ఏ కార్యక్రమం చేసినా అక్కకు పిలుస్తాను, అక్క ఏ కార్యక్రమం చేసినా నేను ఇక్కడ మొన్ననే బతుకమ్మ అక్కడనే మెయిన్ మా చీఫ్ గెస్ట్. నాకు నేను ఇదొకటే కాదు, నేను అసలు అటువంటి రాజకీయాల గురించి మాట్లాడాను నేను. సో అటువంటి ఉద్దేశం ఏం లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అవకాశంలో భాగంగా అక్క సపోర్ట్ కూడా అందరి కాన్స్టిట్యూషన్ హైదరాబాద్ లో పెద్ద నాయకులు అందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి బయలుదేరిన. అందులో భాగంగా అక్క దగ్గర కూడా బ్లెస్సింగ్ కోసం. ఓకే, ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ ఒకటే నినాదంతో పోతా ఉన్నది, రౌడీ వర్సెస్ లేడీ అని ప్రచారం చేస్తా ఉన్నది. దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? లేడీ వర్సెస్ రౌడీ అని మిమ్మల్ని రౌడీగా ఎక్స్పోజ్ చేస్తారు. దానికి నేను డిఫామేషన్ సూట్ ఇస్తా కానీ నాకు తెలియదు. నువ్వు చెప్పేవాళ్ళు సోషల్ మీడియాలో ఫోన్ చూస్తారు, తొందరలో చూస్తారు, జన నిర్ణయం చూస్తారు. అసలు రౌడీలు ఎవరు, అసలు భూ కబ్జాదారులు ఎవరు, అసలు ఎవరు అట్లాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. మీకు ఎంత మెజారిటీ రాబోతుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను ఒక భారీ మెజారిటీ వస్తుంది. అది ఒక నంబర్ అని చెప్పాలని అబౌవ్ 45. థ్యాంక్ యూ.